ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. దుం దుర్గాయ నమ. గాయత్రీ పరంపకాయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారత్య ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావాలంతా కూడా శుభ పరిణామం అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది, అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ యొక్క జూలై 27 తారీఖు నుంచి దాదాపుగా 139 రోజుల దాకా వక్రగతి సంచారం అనేది మీనరాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క వక్రగతి అనేది శనీశ్వరుడు అంతా కూడా ప్రబలంగా బలంగా ఎక్కువగా ఉంటాడనమాట. అధికంగా అధికస్య బలం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా అధిక బలంగా ఉంటారు. తద్వారా కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు, రాజయోగ ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు శని భగవానుడు అంతా కూడా. గోచార చక్రంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం జరుగుతుంది. మరియు సూర్య భగవానుడంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, కేతు గ్రహంతో పాటు సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా కన్యా రాశిలో నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. అంగారకుడంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా కన్యా రాశిలో సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. గ్రహస్థితి చూసుకుంటే ఆగస్టు నెల మాసంలో విశేషంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి సంచారం చేయడం వల్ల విశేషంగా ఎవరికైతే కనుక జాతకరీత్యా గోచారరీత్యా వాళ్ళకంతా కూడా ఈ రాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులు, ప్రధానంగా అర్ధాష్టమ దోషం ఉన్న రాశులు, ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకంతా కూడా అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. ప్రధానంగా అష్టమ శని దోషం అంతా కూడా సింహరాశి జాతకులకంతా కూడా ఉంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ యొక్క జన్మస్థ శని దోషం అంతా కూడా మీనరాశి వాళ్ళకి అంతా కూడా ఉంది ప్రధానంగా చూసుకుంటే. మరియు ఎవరైతే కనుక ఈ యొక్క కుంభరాశి జాతకులకు కూడా శని ప్రభావం కూడా ఉంది, ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున వీళ్ళకంతా కూడా చూసుకుంటే ఆకస్మికంగా ధనయోగము మరియు ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ, మానసికమైన చింతన ఎక్కువగా ఉండడం కానీ, ఎంత సంపాదించినా అనుకున్న స్థాయిలో వాళ్ళకి ఎదుగుదల లేకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వక్రగతి సంచారం వల్ల ఆకస్మిక ధనయోగము, ధనప్రాప్తి అన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా ఉండడం కానీ, మానసికమైన ఆందోళన ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా అక్కడ చూసుకుంటే గోచార చక్రంలో ఉన్న గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి గ్రహశాంతులంతా కూడా ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా నవగ్రహ దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడం, విశేషంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, శని హోరలంతా కూడా తిలలు దానం చేసుకోవడం, బ్రాహ్మణత్మకంతా కూడా కూష్మాండ దానం చేయడం, వస్త్రదానం చేయడం, దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా వాళ్ళ గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా ఉన్న గ్రహస్థితికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఆగస్టు నెల మాసంలో అంతా కూడా ఎటువంటి దోషాలంతా కూడా వీళ్ళకి పరిహారార్థం అంతా కూడా ఆచరించాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అంతలో మీరంతా కూడా ఖచ్చితంగా వీడియో అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పబోతున్నాం. మీకంతా కూడా తద్వారా అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శని భగవానుడు అంతా కూడా కర్మ ఫలదాతగా ఉంటారు కావున కర్మదోష నివారణార్థం ఖచ్చితంగా అందరూ కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, బగలాముఖి శాంతి పూజలు కానీ, రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ, నవగ్రహ శాంతి పూజలు కానీ, ప్రధానంగా దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు కానీ, కాలభైరవ శాంతి పూజలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్మబలత శనీశ్వరుడు అంతా కూడా
సకల గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా కర్మదోష నివారణార్థం అంతా కూడా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ఆవునేత దీపారాధన చేయడం వల్ల రావి చెట్టు దగ్గర విశేషంగా ఎవరైతే కనుక ప్రతిరోజు కూడా రావి చెట్టుని మహావృక్ష రాజాన్నంతా కూడా పూజ చేస్తూ ఉంటారో, ఈ యొక్క 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణ కానీ ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల ఆవునేతో దీపారాధన చేయడం, ఇప్ప నూనెతో దీపారాధన చేయడం మరియు ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజ్యయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాసంలో అంతా కూడా అటువంటి యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రకంగా లభిస్తుంది. ఏ తేదీల్లో అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగుల మార్పులు ఎప్పుడు జరుగుతాయి, సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ. వృశ్చిక రాశి జాతకులకి గోచారిత్య ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు వక్రగతి సంచారం వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉండబోతుంది. విశేషంగా సప్తమాధిపతి అయిన శుక్ర భగవానుడంతా కూడా నిత్య స్థానంలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉండబోతుందని చెప్పడం జరుగుతుంది. విశేషంగా చూసుకుంటే శుక్రుడు నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల ధన యోగాలంతా కూడా సిద్ధిస్తాయి, కానీ ధన వ్యయం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం, ఆకస్మికంగా ధనయోగాలు కూడా సిద్ధించడం, తద్వారా అంతా కూడా మిశ్రమైన ఫలితాలు చూస్తూ ఉంటారు. తద్వారా 18వ తారీఖు 26, 28వ తారీఖులంతా కూడా విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి గ్రహయోగాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధిస్తాయి. ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం అంతా కూడా 138 రోజులంతా కూడా సంచారం చేస్తుంటారు. తద్వారా మీకంతా కూడా వక్రగతి సంచారం వల్ల ప్రబలంగా మీకంతా కూడా శనీశ్వర దోషం అనేది ఉంటుంది. తద్దోష నివారణార్థం, కర్మదోష నివారణార్థం అంతా కూడా అన్నదానం చేయడం, బీద వాళ్ళకి అన్నదానం చేయడం, గోమాత సేవ చేయడం, తిలలు దానం చేసుకోవడం, పూష్మాడ దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవాన్ ప్రీతికరంగా ఈ యొక్క తైలాభిషేకం చేయించుకోవడం, శనివారం శనిహోరలు అంతా కూడా తైలాభిషేకం చేసుకొని బ్రాహ్మణత్వం అంతా కూడా తిలదానం చేసుకోవడం, దక్షిణ దానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మనయశుద్ధ పారాయణం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తమలపాగలతో ప్రతినిత్యం కూడా స్వామివారికి అర్పించడం, నాగవళి దళాచిన పూజ అంటారు, సహస్రనామార్చన చేయించడం, ప్రధానంగా ప్రతినిత్యం కూడా తమలపాకులు మాలంతా కూడా స్వామివారికి హారంగా చేసి సమర్పిస్తూ ఉండడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రుణ బాధల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా వెతుకుతూ ఉంటారు. తద్వారా విశేషమైన లాభాలంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండడానికి మీరంతా కూడా ప్రయత్నం చేయండి. అప్రమత్తంగా ఉండడం వల్ల ఖర్చులంతా కూడా అదుపులో ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శుభకర వ్యయాలంతా కూడా ఉండబోతున్నాయి. గృహయోగం కోసమైనా కావచ్చు, ఈ యొక్క నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికైనా కావచ్చు, నూతన వ్యాపారాన్ని అంతా కూడా విస్తారం చేసుకోవడమైనా కావచ్చు, ఎవరికైనా అప్పు ఇవ్వడానికైనా కావచ్చు, ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కోసం ప్రయత్నించడం కూడా ఈ యొక్క శనగలు బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం, బొబ్బర్లు శుక్రుడి ఇక్కడ నిత్య స్థానంలో సంచారం జరుగుతుంది కావున గృహంలో చిన్న చిన్న చికాకులు, మనస్పర్ధలు అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. కోప ఆవేశాలకంతా కూడా స్థానం లేకుండా మీ జీవన విధానం ఉంటే కనుక మౌనవ్రతాన్ని పాటించండి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు చేసే పనులు ఆలోచించి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవతారాధన చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారిని అర్చించడం, గురు దేవాలయాలన్నీ కూడా దర్శనం చేసుకోవడం వల్ల, గానగాపుర పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా తామర పూలతోటి, మల్లెపూలతో అర్చించడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ్ దత్తాయ నమః. దత్తాత్రేయాయ.